వెల్కమ్ బ్యాక్ టు సుమా మనసులో మాట. సో ఇవాల్టి వీడియో ఏంటంటే ఇవాళ మా మ్యారేజ్ డే. సో నేను ఆ వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మేమైతే విజయవాడ బయలుదేరుతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 ఎర్లీ మార్నింగ్. దర్శనం ఎలా జరిగింది, ఏమేం ప్లేసెస్కి వెళ్ళాము అనేది అంతా వీడియో తీసేసి మీకు చెప్తాను అనమాట. సో మనం విజయవాడ అయితే వచ్చేసాం అనమాట. రీచ్ అయ్యేటప్పటికి 9:30 అయిపోయింది టైం. మెయిన్ బస్ స్టాండ్ వెనకాలే సిటీ బస్ స్టాండ్ అనేది ఉంటుందన్నమాట. అక్కడ నుంచి మేమైతే సిటీ బస్ ఎక్కేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఒక్క పర్సన్కి వచ్చేసి 10 రూపీస్ టికెట్ ఉంటుంది అంతే అనమాట. మనకి డైరెక్ట్గా పైకి కొండ మీదకి తీసుకొని వెళ్ళేసి దిగబెడుతుంది అనమాట. చూసారా ఈ ప్లేస్ ఎంత అద్భుతంగా అనిపిస్తుందో, భలే ఉంది కదా అసలుకి. వ్యూ ఇక్కడ నుంచి చూస్తుంటే నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. సో పైకి అయితే వెళ్ళిపోగానే మొబైల్స్ అయితే టెంపుల్లోకి ఎలా ఉండవు కాబట్టి మొబైల్ కౌంటర్ ఉంటే అక్కడ మొబైల్స్ అందులో పెట్టేసేసి, మాకు లగేజ్ కూడా ఏం లేదనమాట. ఒక్క బ్యాగ్ ఉంది, అమ్మ వాళ్ళు రిటర్న్ ఊరు వెళ్ళడానికి తెచ్చుకున్నారు. దాన్ని కూడా బస్ స్టాండ్లో క్లాక్ రూమ్లో పెట్టేసామన్నమాట. దాంతో మాకు ఇక లగేజ్ అయితే కూడా ఏమీ లేదు. అక్కడ నుంచి అయితే టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్ళాము. అక్కడ కాళ్ళు గడ్డి కడిగేసుకొని టెంపుల్కి వెళ్ళాము. ఎంత బాగా దర్శనం జరిగింది అంటే, అమ్మవారు ఉన్నారు చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నారు అసలుకి. మాకు చాలా చాలా బాగా దర్శనం జరిగింది. మేము వెళ్ళింది ఫ్రీ దర్శనంకి అయినా కూడా ఆ ముందు లేనికి ఎలా పంపించారో తెలియదు కానీ ముందు లేనికి వెళ్ళిపోయాము. చాలా దగ్గరగా మంచిగా దర్శనం అయితే భలే బాగా జరిగింది. ఇక్కడ దర్శనానికి కూడా ఫ్రీ దర్శనం ఉంది, 100 రూపీస్ టికెట్ ఉంది, 300 రూపీస్, 500 రూపీస్, ఇలా 4 లైన్స్ ఉన్నాయన్నమాట దర్శనాన్ని వెళ్ళేదానికి. మేము ఫ్రీ దర్శనమే వెళ్ళాము. జనం అంతమంది ఉన్నా కూడా త్వరగానే అయిపోయింది దర్శనం. చాలా ఫాస్ట్గా జరిగింది. అందులోనూ చెప్పాను కదా మాకు కొంచెం ముందు లైన్కి ఎలా వెళ్ళగలిగామో కానీ అద్భుతంగా జరిగింది దర్శనం. కొంచెం దగ్గరగా చూడగలిగాము అమ్మవారిని. చాలా చాలా బాగా అనిపించింది. ఇక బయటకు వచ్చేసి ప్రసాదాలు అవి తీసేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. వచ్చేసి ఇక్కడ శారీస్ అవి అమ్మవారి ఉంటాయి కదా, అవన్నీ ఉంటే అక్కడ అమ్మవాళ్ళు చూస్తున్నారు. సరే నేను కూడా ఒక లుక్ ఇద్దామని చెప్పేసి అలా చూసాము, బట్ ఏమీ తీసుకోలేదు. ఇక మళ్ళీ కొండ మీద నుంచి కింద వరకు బస్సులో అయితే వచ్చేసామన్నమాట. కింద కూడా మళ్ళీ మనం కాసేపు అయితే టైం స్పెండ్ చేసాము. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామా లేదా ఇంటికి వెళ్ళిపోదామా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాము. అమ్మ వాళ్ళైతే వెళ్దాం బయటికి అని చెప్పేసి అన్నారు. సరేనని చెప్పేసి డీసెంట్ రోడ్డుకి వెళ్దామని చెప్పేసి, ఎప్పుడు వెళ్ళలేదు. ఇన్నిసార్లు విజయవాడ వస్తూ వెళ్తూ ఉంటాం కానీ డీసెంట్ రోడ్డుకి అసలు వెళ్ళనే లేదు ఇంతవరకు. సరే వెళ్దామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోయాం మేము. ఓ మై గాడ్, ఎంత ఉందండి ఆ డీసెంట్ రోడ్డు. ఓర్ నాయనో ఏమన్నా ఉందా అసలుకి. ప్రతీది ఇది ఉంది ఇది లేదు అనకుండా ప్రతి ఐటము దొరుకుతున్నాయి అన్నమాట. చెప్పులేంటి, హెయిర్ యాక్సెసరీస్ ఏంటి, డ్రెస్సెస్ ఏంటి, లేకపోతే బెడ్షీట్స్, కర్టెన్స్, ప్రతిదీ ఎవ్రీథింగ్. ఆఖరికి ఉంటాయి కదా డోర్ మ్యాట్స్, అవి కూడా దొరుకుతున్నాయి. స్టీల్ సామాన్లు చూసారా, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ ఐటమ్స్, ప్రతిదీ బోలెడన్ని ఉన్నాయన్నమాట. బట్ చెప్పనా ఒక మాట, 100 రూపీస్ ఆటో అతనికి ఇచ్చి డీసెంట్ రోడ్డుకి అయితే వెళ్ళాం కానీ నేనైతే 100 రూపీస్ కూడా ఖర్చు పెట్టలేదు. అంటే ఏమీ తీసుకోలేదు. అన్నీ చూశాను కానీ ఏమీ తీసుకోలేదు. ఇవన్నీ మనకి ఎలాగో మన దగ్గర కూడా మన ఏరియాలో కూడా దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి తీసుకోలేదు. ప్లస్ మళ్ళీ అవన్నీ రేట్స్ కూడా అన్నీ అడగలేదులేండి. కొన్ని అడిగిన వాటికి మాత్రం మన దగ్గర ఉన్నట్టే ఉన్నాయి. నేను ఏమీ బేరం కూడా ఆడలేదు. బేరం ఆడుంటే ఏమన్నా తగ్గిస్తారేమో తెలీదు. బట్ అసలు ఏం అడగలేదు. ముందు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే కదా. ఏమీ తీసుకోలేదన్నమాట. జస్ట్ కొన్ని చూసాము ఐటమ్స్ అంతే. నెక్స్ట్ అమ్మది మొబైల్ పౌచ్ అనేది పాడైపోయిందనమాట. దానికోసం అని చెప్పేసి మొబైల్ పౌచ్ తీసుకుందామని చెప్పేసి అంతకు 2 డేస్ బ్యాక్ విజయవాడ వచ్చామన్నమాట మేము ఆల్రెడీ. అప్పుడు చూస్తే పౌచ్ దొరకలేదు. సరేలే అని చెప్పేసి వెళ్ళిపోయాము. మళ్ళీ ఇప్పుడు టెంపుల్ కోసం అని చెప్పేసి వచ్చాం కదా విజయవాడ. సో ఇక్కడ బీసెంట్ రోడ్లో ఉంటాయేమో అని చెప్పేసి అడిగితే ఇక్కడ కూడా మాకైతే పౌచ్ దొరకలేదు. బాగుంది అంటే చెప్తారా మరి. నేను ఇప్పుడు వేసుకున్నా మళ్ళీ. ఈ టైప్ ఉన్నాయా చూపించండి ఒకసారి. అదొకటేనా?
చెప్పులు. ఏమో ఎట్లా నైటీలు 150 రూపాయలు. కప్స్, ప్లేట్లు, బ్యాగ్స్. ఇవేంటి కర్చీఫ్సా? కర్చీఫ్స్. సెల్ పౌచ్లా ఉంటాయి. ఎందుకుండు ఇన్ని ఉంటాయి? ఎందుకుండు? అన్ని ఆల్ మిక్స్ అండి, అన్ని కలర్ ఉన్నాయండి. 150 అమ్మ. డైనోస్ అమ్మ డజన్ 150 అమ్మ. 12 గాజులు సేమ్ 150 రూపాయలు. స్టోన్ పోయింది. మట్టి. ఇప్పుడు అవి ట్రెండ్ మళ్ళీ. ఈ మోడల్స్ ఉన్నాయి. కూడా నల్ల పూసలు ఉన్నాయి. అంతసేపు చూడక్కర్లే, తీసేసుకో ఇక. మా అమ్మ టైలరింగ్ చేస్తారు కాబట్టి చాక్ పీసెస్ అవసరం కాబట్టి అక్కడ కనిపించాయి. సర్లే అని చెప్పేసి తీసేసుకుంది ఒక ప్యాకెట్. అయిపోయిందా? ఇచ్చేసారా? బాగుంది. ఇక్కడ కూడా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. వర్షం వచ్చేలా ఉంది అని చెప్పేసి అప్పటికి అన్ని షాప్స్ కూడా ఓపెన్ లేవు. మేబీ వర్షం వస్తుందనో ఏమో తెలియదు. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్దామా అని చెప్పేసి బయలుదేరిపోదామని చెప్పేసి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళి అమ్మాని ఆంటీని బస్ ఎక్కిచ్చేసి మేము కూడా బయలుదేరదామని చెప్పేసి వచ్చాము. చూసారా, ఫుల్ రైన్ స్టార్ట్ అయిపోయింది అనమాట మన ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమా మనసులో మాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.